దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుడు నీకు కావాల్సినవి అన్నీ కూడా ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో లోక సువార్త 11వ అధ్యాయము ఆయన ఒక మాట అంటాడు. 9వ వచనం చూసినట్లయితే ఆయన ఆ 8వ వచనం చదువుతున్నాను. అతడు తన స్నేహితుడైనందున లేచి ఈకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన గురించి చెప్తున్నాడు. అతడు తన స్నేహితుడైనందున ఇతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వల్ల అతడు లేచి అతడికి కావాల్సినవన్నీ కూడా ఇచ్చాను అని ప్రభు చెప్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఒక మనిషి దగ్గరికి వెళ్ళి కొన్ని సమయాల్లో మనం ఒక స్థానంలో ఉండి మన పరిస్థితులు బాగా కింద పడిపోయినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో నీ బంధువుల దగ్గరికి వెళ్తావు. వెళ్ళి నాకు కొంత అప్పు కావాలని అడుగుతావు. రేపు ఇస్తాను అంటారు. మళ్ళా రేపు వెళ్తావు. ఎల్లుండి ఇస్తానులే అంటారు. కానీ మనసును చంపుకొని మన యొక్క మనోగతాన్ని చంపుకొని మాటికి వెళ్ళి అతను ఇచ్చిన దాకా అతను గుమ్మ ఎదురు నిలబడి నీ స్నేహితుడి దగ్గర కావచ్చు, నీ బంధువుల దగ్గర కావచ్చు, వెళ్ళి మనం మన అవసరతను తీర్చుకుంటాం. యేసు ప్రభు చెప్తున్నాడు ఇదే. ఒక స్నేహితుడి ఇంటికి తన స్నేహితుడు వచ్చాడు. ఆ మార్గం ప్రయాణం అవుతున్నాడు. రాత్రి వేళ అయింది. రాత్రి వేళ అయితే తన ఇంటికి వచ్చాడు. కానీ ఈ స్నేహితుడు పేదవాడు. తన ఇంట్లో తినటానికి కూడా తిండి లేని ఆ రాత్రి అయిపోయింది. అయ్యో, నా ఇంటికి నా స్నేహితుడు వచ్చాడు, ఎంతో ఆకలితో వచ్చాడు, కానీ అతనికి పెట్టడానికి నా దగ్గర ఏం లేదని ఈ స్నేహితుడు ఏం చేశాడంటే తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. అది ఏ టైము? అర్ధరాత్రి టైం. తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతున్నప్పుడు ఎవరు అని లోపల పిలిచావు. రే, నేను నీ స్నేహితుడిరా, ఏం ఇప్పుడు వచ్చావు? ఏం లేదు, నా ఇంటికి ఒక స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా ఎద్దకు వచ్చాడు. అతనికి పెట్టడానికి నా వద్ద ఏమీ లేదు. కాబట్టి నీవు నాకు 3 రొట్టెలు బదులిస్తే మరలా నీకు ఇచ్చేస్తాను అని తన స్నేహితుని అడుగుతున్నాడు. అయితే అడిగే స్నేహితుడు ఎవడంటే అతడు అన్నీ కలిగి ఉన్నవాడు దగ్గరికి వెళ్ళి పేదవాడు అడుగుతున్నాడు తన స్నేహితుడిని. ఆ స్నేహితుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆయన ఒక మాట అంటున్నాడు. మధ్యరాత్రి వేళ అయింది, నా పిల్లలు పడుకున్నారు, నా భార్య నా పిల్లలు పడుకున్నారు, కాబట్టి నేను ఇప్పుడు లేచి నేను ఇవ్వలేను అని అతని స్నేహితుడు చెప్పాడు. అయితే ఈ స్నేహితుడు ఏం చేశాడంటే మాటికి ఒరే ప్లీజ్ రా, కొంచెం 3 రొట్టెలు బదులేవరా, ప్లీజ్ రా అని అడుగుతున్నాడు. అది ఏ టైము? అర్ధరాత్రి టైం. అడుగుతున్నప్పుడు బైబిల్లో రాయబడింది, అతడు మాటికి సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనా అతడు లేచి తనకు కావాల్సినవన్నీ కూడా అతనికి ఇచ్చాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. మాటికి సిగ్గుమాలి అడగటం వల్ల అతనికి కావాల్సిన అన్నీ కూడా స్నేహితుడు ఇచ్చాడంట. అప్పుడు ఆ స్నేహితుడు తిరిగి ఇంటికెళ్ళి సంతోషంతో తన స్నేహితుడికి భోజనం పెట్టాడు. దీన్ని యేసయ్య అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో మీరు విసుగక ప్రార్థన చేయండి, సమయమందును అసమయమందును మీరు ప్రార్థన చేయండి, మీకు దేవుడు సహాయం చేస్తాడని చెప్పాడు. నేను ఒక విషయం చెప్పి ప్రార్థన చేస్తాను. 3 స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడు
అతను పేదవాడు, ఏమీ లేనివాడు. కానీ ఇతనుకున్న స్నేహితుడు అన్నీ కలిగినవాడు. ఈ పేదవాడు ఉన్నవాడు మనకు సాదృశ్యం అయితే, ఆ స్నేహితుడు అన్నీ కలిగినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. కానీ ఇంటికి వచ్చిన అతిథి ఉన్నాడు చూసారా, అతడు మనకున్నటువంటి అవసరతలు, మనకున్నటువంటి భారం, మనకున్నటువంటి అవసరతలు, అప్పులు, అనారోగ్యాలు ఇవన్నీ తీర్చుకోవటానికి ఈ స్నేహితుడు అన్నీ కలిగి ఉన్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. వింటున్నారా పిల్లరా? ఈరోజు నువ్వేం చేయాలంటే ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మాట మాటికి గోజాడు అడిగితే తనకు కావాల్సిన అన్నీ కూడా తన స్నేహితుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా, నీవు నీ అవసరతలు అన్నీ కూడా తీర్చే దేవుడు ఉన్నాడు. ఈ స్నేహితుడి దగ్గర కలిగి ఉంటే మన ప్రాణ స్నేహితుడైనటువంటి దేవుని దగ్గర ఆయన సమస్తము కలిగినవాడు. ఆయన దగ్గర సర్వ సంపదలు ఆయన దగ్గర గుప్తములై ఉన్నాయి. ఈరోజు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నీవు ప్రార్థన చేయాలి. ఒకరోజు ప్రార్థన చేసి ఈరోజు నా అవసరం తీర్చలేదని నువ్వు ఆ ప్రార్థన మానేయకూడదు. ఖచ్చితంగా నీ దేవుడు సహాయం చేస్తాడు. ఉదాహరణకి ఏలియా ఉన్నాడు కదా. ఏలియా మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 40వ వచనంలో మనం చదివితే, ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే. అతడు వర్షం రాకుండా ఆపమంటే ఆగిపోయింది. అతడు పిండిలో తొట్టి బుడ్లో నూనె అయిపోలేదు. అతడు చనిపోయిన బిడ్డకి తిరిగి ప్రాణం పోసినట్టుగా చేశాడు. అంత గొప్ప ప్రార్థనా పరుడు కూడా ఒకరోజు తన ఇజ్రాయెల్ దేశం అంతా కూడా, ప్రజలందరూ కూడా వర్షం లేక పశువులు చనిపోతూ ఆహారం లేక అల్లాడిపోతున్న టైంలో ఏలియా కరిమేలు పర్వతం అక్కడ దిగుకుపోయి కాళ్ళ మధ్యలో తలపెట్టుకుని ఆయన ప్రార్థన చేస్తుంది. ప్రభా, నా ప్రజలకి వర్షాన్ని దయచేయండి, కరువుతో అల్లాడిపోతున్నారని ప్రార్థన చేస్తున్నప్పుడు తన దాసుని అరక మీదకు పంపించాడు. నువ్వు కొండెక్కిపోయి ఏమైనా మేఘం కమ్మిందేమో చూడమంటే దాసుడు వచ్చి అంటాడు, అయ్యా మేఘం లేదంటాడు. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. రెండోసారి వెళ్ళమన్నాడు, లేదన్నాడు. మూడోసారి, నాలుగోసారి, అలా 7 మార్లు కూడా గోజాడుతున్నాడు దేవుడి దగ్గర. 7వ మారు అంటున్నాడు, అరచేయంత మేఘం కనిపిస్తుంది అన్నాడు. అప్పుడు ఏలి అన్నాడు, ఆహాబని రాజుని ఇంటికి వెళ్ళిపోమని చెప్పి త్వరగా తడిసిపోతాడు, మోపైన వర్షం కురబోతుందని చెప్పాడు. ఏలియా అలా ప్రార్థిస్తున్నప్పుడు అరచేయంత హస్తము ఆకాశ మేఘాన్ని కమ్మేసి మోపైన వర్షం కురిసి ఆ దేశ ప్రజల యొక్క అవసరతలన్నిటిని కూడా దేవుడు తీర్చాడు. ఎవరి ప్రార్థన వల్ల? ఏలియా ప్రార్థన వల్ల. ఒకసారి ప్రార్థన చేసినప్పుడు మేఘం కమ్మలేదే అని అతను ఊరుకోలేదు. ఒకసారి ప్రార్థన చేసినప్పుడు అనుకోలేదు. కానీ మాట మాటికి గోజాడి ప్రార్థన చేశాడు. ఆ దేశం యొక్క ఆకలి తీర్చబడింది, భూఫలం ఇచ్చింది, పశువులు వర్షం ఇచ్చింది, ఆ దేశ యొక్క అవసరతన్నీ తీర్చింది. ఈరోజు నీ బిడ్డలకి ఏ అవసరతో, నీ ఇంట్లో ఏ అవసరతో, ఏ అప్పులు ఉన్నాయో, ఏ పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా మన స్నేహితుడైన దేవుడు అన్నీ కలిగినవాడు. ఆ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే నీకు అన్నీ కూడా దేవుడు నీ తీరుస్తాడు. యేసుక్రీస్తు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత తీర్చుతాడు. ఆయన దగ్గర గోజాడు. సమయం దశమంది ప్రార్థన చేయి. సమయాన్ని వ్యర్థం చేయక సెల్ ఫోన్లతో, టీవీతో, వ్యర్థమైన మాటలతో, ముచ్చట్లు వ్యర్థం చేయకుండా ఒకసారి ప్రార్థన చేసి ఏంటి ప్రభు అనుకోవద్దు. నీ ఇంట్లో శాపాన్ని, దరిద్రతను పోగొట్టుకోవాలంటే మాటికి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. ఆయనకు అన్నీ కలిగినవాడు అంటాడు ప్రభు. ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తలుపు తీయబడును, అడుగు ప్రతి వారికి ఎంతో నిశ్చయముగా ఇస్తాడు కదా అన్నాడు. మనం అడగాలి, మన ప్రభుని గోజాడాలి. అంత భక్తిపరుడు కూడా గోజాడి మరి ప్రార్థన చేశాడు కదా. ఈరోజు నీ ప్రార్థన ఎలాగుంది? నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. రెండవదిగా అబ్రహాం ఎంత భక్తిపరుడు, విశ్వాసులకు తండ్రి. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పరలోకం నుండి వచ్చి అబ్రహాం దగ్గర ఆతిథ్యం పుచ్చుకొని సొదొమ గోమొర పట్టణం వెళ్తూ ఒక మాట అన్నాడు. సొదొమ గోమొర మొర్ర ఘోరమైంది, పాపం ఘోరమైంది, అక్కడ అందరినీ కూడా అగ్ని కందాలతో చంపాలని అక్కడ నియమించబడింది, వెళ్తున్నానంటే అప్పుడు అబ్రహాము
ఆదికాండం 18 అధ్యాయం మనం చూస్తాం. ఆదికాండంలో మనం చూసినట్లయితే 18:23 చెప్తాడు, అబ్రహాము దేవునికి సాగిలపడి, ప్రభా, దుష్టులతో కూడా నీతిమంతులను చంపుతావా? ఆ ప్రాంతంలో 50 మంది నీతిమంతులు అంటే వాళ్ళని వదిలిపెడతావంటే దేవుడు అంటాడు 50 మందితో వదిలిపెడతాను అన్నాడు. కానీ 50 మంది లేరు. మరలా అబ్రహాం వెళ్ళి నీ దాసు మీద కోపాడుకుని ఉంటే 40 మంది ఉంటే అంటాడు. సరే 40 మంది అయినా వదిలిపెడతా అంటాడు. నీ కోపం నా మాట రగులు కోరకుండా ఒక మాట తెగించి అడుగుతున్నానయ్యా, 30 మంది ఉంటే 30 మంది వదిలిపెడతా అన్నాడు. మళ్ళీ అంటాడు, ధూళినైనా నన్ను నీ పాదధూళిని జ్ఞాపకం చేసుకో, 20 మంది ఉంటే అంటే గోసాడుతున్నాడు, అడుగుతున్నాడు. ఎవరి కోసం? తన కుమారుడైన ఎవరు? ఆయన పేరు లోతు కోసం, తన తమ్ముడు కుమారుడు లోతు కోసం అడుగుతున్నప్పుడు 10 మంది ఉంటే అన్నాడు. 10 మంది కూడా లేడు. అబ్రహాము గోజాడాడు, విజ్ఞాపన చేశాడు దేవుడి దగ్గర. మాటికి అడిగాడు. అప్పుడు దేవుడు సొదొమ పట్టణం వెళ్ళి అబ్రహాము మాట అడగటం వల్ల లోతుని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ లోతుని ఆ సొదొమ గొమొర్రా అగ్ని కందకాల్లో ఆ శిక్షకు పాత్రుడు కాకుండా, ఉగ్రతకు గురి కాకుండా, ఆ ఉగ్రత నుండి లోతుని బయటికి తీసుకుని వచ్చాడు పరలోకమందున్న దేవుడు. ప్రజల అబ్రహాము ప్రార్థన వల్ల ఈరోజు నీ భర్త మారు మనసు పొందకపోతే ఓసారి ప్రార్థన చేసి ఈ తాగుడు మానలే అనుకుంటున్నావా? ఈరోజు నువ్వు మాటికి ప్రార్థన చేయి. ఒకరోజు నీ భర్త నీకంటే ముందుగా బైబిల్ పట్టిన ప్రభు దగ్గరికి వస్తాడు. ఈరోజు నా బిడ్డలు మారలే, మారడండి, ఎంత చెప్పినా మారడు అనుకుంటున్నావా? నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి. దుష్టులతో నశించిపోతున్నాడు. నీకంటే ముందుగా అమ్మ రా మందిరానికి వెళ్దాం అంటాడు. నీ కుమార్తె కోసం ప్రార్థన చేయి. నీ బిడ్డల కోసం, నీ బంధువుల కోసం ప్రార్థన చేయి. మాటికి ప్రభు దగ్గర అడుగు. లోతుని ఎలా రక్షించాడో నీ భర్తను కూడా రక్షిస్తాడు. తాగుడు నుండి, వ్యసనాల నుండి నీ భార్యను రక్షిస్తాడు. నీ బిడ్డను రక్షిస్తాడు. దేవుడు రక్షించగల సమర్థుడు కదా. ఆయన రక్షించే దేవుడు. ఆయన దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు అబ్రహాము అలాగే చేశాడు కదా. లోతుని ఆ ఉగ్రత పాలు కాకుండా లోతు కుటుంబాన్ని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు నీ బిడ్డల రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేయి. దుష్టులతో కొన్ని నిత్య శిక్షకి వెళ్ళిపోకుండా నీ బిడ్డల్ని ఆ శిక్ష నుంచి విడిపించి దేవుడు ఆస్వాదిస్తాడు. మూడోదిగా చూస్తే ఒక బేద ఎదురాలు ఉంది. లోకసువార్త 18 అధ్యాయంలో మనం చూస్తే బేద ఎదురాలు ఉంది. ఆమెకు అన్యాయం అయిపోయింది. తన భూమిని అన్యాయంగా తీసుకున్నాడు. ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఆ న్యాయాధిపతి దేవుడికి భయపడ్డు, మనుషులు కూడా భయపడ్డు, ఎవరికి న్యాయం తీర్చలేదు. కానీ ఈమె మాటికి అయ్యా నా పద్ధతి పట్ల నాకు న్యాయం తీర్చయ్యా అని అడుగుతుంటే ఆ న్యాయాధిపతి ఆ బెద ఎదురు తొందరపడటం వల్ల ఏం జరిగింది? తన మనసులో తనకి న్యాయము తీర్చును అనుకున్నాడంట. దేవుని స్తోత్రం. అన్యాయస్తున్న న్యాయాధిపతి కూడా ఆమె మాటికి వెళ్ళి గోజాటం వల్ల ఆయన ఆమెకు న్యాయం తీర్చాడు. ప్రియమైన దేవుడి బిడ్డ, నువ్వు ఏ విషయంలో అన్యాయం అయిపోయావు? నీ తోటివారు నిన్ను మోసం చేశారా? వ్యాపారంలో మోసం చేశారా? నీ భర్త భార్య నిన్ను మోసం చేశారా? నీ బిడ్డలు నిన్ను మోసం చేశారా? నీ ధనాన్ని తీసుకుని నీకు ఇవ్వకుండా నిన్ను బాధ పెడుతున్నారా? దేవుడికి భయపడకపోయినా, మనుషులకు భయపడకపోయినా, నీవు ప్రార్థనకి భయపడేటట్లుగా నీ ప్రార్థన వలన వాడు నీకు దగ్గరకు తీసుకొచ్చి నీకు దేవుడు తీసుకుని ఇస్తాడు. ప్రజల దేవుడు న్యాయవంతుడు. ఆ దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ఏ విషయంలో అన్యాయం అయిపోయావో, ఏ విషయంలో అక్రమంగా నువ్వు అన్యాయంగా బాధపడుతున్నావు, ఆ విషయాలు నీకు న్యాయం చేస్తాడు. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు, సమయమందును అసమయమందు విసుగుగా నువ్వు ప్రార్థన చేయి, నీకు దేవుడు న్యాయం చేస్తాడు. ప్రజలా ఈరోజు ప్రభు చెప్పే ప్రార్థన గురించి ఆ పేద స్నేహితుడి వలె అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏముంది? అతడు మాటికి సిగ్గుమాలు అడగటం వల్ల ఆ స్నేహితుడు లేచి తనకు కావాల్సినవన్నీ కూడా ఇచ్చాడంట. ఈరోజు ఈ ప్రార్థన వల్ల ఏలియా తన దేశానికి కావాల్సిన వర్షాన్ని, భూఫలాన్ని అంతటిని కూడా ఇచ్చి లక్షలాది మంది ప్రజల ఆకలి తీర్చాడు. ఈరోజు నీ ఇంట్లో ఉన్న అప్పులు, నీ ఉన్న అనారోగ్య పాలన్నీ తీసే శాపాన్ని తీసివేసి దేవుడు ఆశీర్వదిస్తాడు.
రెండు, అబ్రహాము ప్రార్థన వలన నశించిపోతున్న లోతు కుటుంబాన్ని ఉగ్రత పాలు కాకుండా తప్పించి అతనికి విడుదలనిచ్చాడు, రక్షించాడు. ఈరోజు నీ బిడ్డలు లోకంలో, పాపంలో, భర్త తాగుల్లో నశించిపోకుండా నువ్వు మాట గోజాలు ప్రార్థన చేయి. దేవుడు నీ భర్తని, నీ బిడ్డల్ని, నీ భార్యని దేవుడు అపవాది చేతుల నుంచి విడిపించి, పాపం నుంచి విడిపించి దేవుడు నీ బిడ్డలను పవిత్రులుగా చేసి అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. ఈరోజు నువ్వు అన్యాయం అయిపోయావా? దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ప్రభు దగ్గరికి వెళ్ళు. కోర్టులో అన్యాయం చేసిన, కోర్టులో న్యాయం దొరకపోయినా, పోలీస్ స్టేషన్లో న్యాయం దొరకపోయినా, పెద్ద మనుషుల దగ్గర న్యాయం దొరకపోయినా, బంధువుల దగ్గర న్యాయం దొరకపోయినా, దేవుడి దగ్గర న్యాయం ఉంది. ఆ న్యాయాధిపతి నీ ప్రార్థన ద్వారా న్యాయం చేస్తాడు. నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి మరలిస్తాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. కాబట్టి నువ్వు ప్రభు దగ్గర అడుగు, గోజాడు. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి సిగ్గుమాలు అడుగుతాం కదా, ఏసే దగ్గరికి అసమయంకి వెళ్ళి ప్రార్థన చేసి అడుగు. ఆ దేవుడి దగ్గర నీకు కలిగినవన్నీ ఉన్నాయి. ఆయన కలిగినవన్నీ కూడా, నీకు కావలసినవన్నీ కూడా ఆ దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈరోజు మాటికి గోజాడి ప్రార్థన చేయటం వల్ల ఆ స్నేహితుడికి కావాల్సిన అన్నీ కూడా ఎలా ఇచ్చాడో నీ బిడ్డలకు కావాల్సిన అన్నీ కూడా మీరు దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మీరు వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.